హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో ప్రారంభిద్దాం. ప్రోపేన్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎవరు పెట్టారు? ఎందుకు ప్రోపేన్ అంటారు? ఒకసారి ఆలోచించండి. కెమిస్ట్రీలో ఏ పేరైనా యాదృచ్ఛికంగా పెట్టడు. ప్రతి పేరుకి ఒక లాజిక్ ఉంటుంది. ముందుగా ప్రోపేన్ ని చూద్దాం. దీని మాలిక్యులర్ ఫార్ములా C3H8 ఇలా కనిపిస్తుంది. C3H8. ఇందులో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయి. అందుకు దీని రూట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి? ప్రోప్ అని వస్తుంది. ఇప్పుడు కార్బన్ మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది. కాబట్టి ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుంది చెప్పండి? ఏన్ అని వస్తుంది. సో అంటే ప్రో ప్లస్ ఏన్ అంటే ప్రోపేన్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక చేంజ్, ఇప్పుడు ఒక చిన్న చేంజ్ ఏంటంటే C4H10 అనేటటువంటి ఫార్ములా ఉంది. ఇప్పుడు కార్బన్లు ఎన్ని ఉన్నాయి చూడండి? 4 కార్బన్లు ఉన్నాయి. కాబట్టి రూట్ వర్డ్ ఏమొస్తుంది? బ్యూట్. రూట్ వర్డ్ ఏమొస్తుందంటే బ్యూట్. మరి అన్ని సింగిల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ఏమనాలి? ఏన్ అని యాడ్ చేయాలి. ఏన్ అని యాడ్ చేయాలి. సో బ్యూట్ ప్లస్ ఏన్ బ్యూటేన్ అంటే రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ కలిపితే మనకు పేరు వస్తుంది అనమాట. సో రూట్ వర్డ్ వచ్చేసి బ్యూట్, ప్రైమరీ సఫిక్స్ ఏన్, రెండు కలిపితే బ్యూటేన్. అంటే C4H10 యొక్క ఫార్ములా పేరు ఏంటంటే బ్యూటేన్ అన్నమాట. ఓకే, అలాగే C5H12 వస్తే ఏమొస్తుంది చెప్పండి? మీకు కామెంట్ చేయండి. C5H12 వస్తే ఏమొస్తుంది? ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు చూసినట్లయితే చూడండి, చాలా మంది స్టూడెంట్స్ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. కార్బన్ ఐటమ్స్ కౌంట్ చేయకుండా నేమ్ గెస్ చేస్తారు. అలా చేయకండి. ఎప్పుడు కూడా కార్బన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ను గెస్ చేయాలి, కౌంట్ చేయాలి. తర్వాత నేమ్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. పెంటేన్ ఫార్ములా చూద్దాం. C5H12 కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి రూట్ వర్డ్ ఏమొస్తుంది? పెంట్ వస్తుంది. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుంది? ఏన్ వస్తుంది. రెండు కలిపితే పెంటేన్ అవుతుంది. ఓకే, పెంటేన్ అని రాసుకుంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మరో కాంపౌండ్ చూద్దాం. C6H14 ఎన్ని కార్బన్లు ఉన్నాయి చూడండి? 6 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి రూట్ వర్డ్ ఏమొస్తుంది? హెక్స్ అని వస్తుంది. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ యాడ్ చేయాలి. రెండు కలిపితే హెక్సేన్. రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ రెండు కలిపితే హెక్స్ ప్లస్ ఏన్ హెక్సేన్ వస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక క్విజ్. 7 కార్బన్లు ఉంటే రూట్ వర్డ్ ఏమొస్తుందో చెప్పండి చూద్దాం. 8 కార్బన్లు ఉంటే రూట్ వర్డ్ ఏమొస్తుంది? కామెంట్ చేయండి. కామెంట్ లో ఆన్సర్ అయ్యండి. ఇప్పుడు సింగిల్ బాండ్స్ అయిపోయి డబుల్ బాండ్స్ గురించి చూద్దాం. నేమ్ ఎలా మారుతుందో, డబుల్ బాండ్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ప్రారంభం అవుతుంది. ఒకే కార్బన్ లో కానీ ఒక్క బాండ్ మారితే మొత్తం పేరు మారిపోతుందా? ఎలా చూడండి. ఇది ప్రోపీన్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ప్రోపీన్ అంటారు. ప్రోపీన్, ఇది చూడండి ప్రోపీన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫార్ములా C3H6 అంటారు. ఫార్ములా ఏంటంటే C3H6 ఫార్ములా. మరి వీటిలో కార్బన్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 కార్బన్స్ ఉన్నాయి. కనపడుతున్నాయి కదా 3 కార్బన్స్. మరి డబుల్ బాండ్ ఉందా లేదంటే ఎస్, డబుల్ బాండ్ ఉంది. చూడండి, డబుల్ బాండ్ మనకు కనిపిస్తుంది. మరి డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏమనాలి? ప్రైమరీ సఫిక్స్ ఈన్ అనాలి. అప్పుడు పేరు ఏమొస్తుంది చెప్పండి? ప్రో ప్లస్ ఈన్, ప్రోపీన్. మరి నెక్స్ట్ కాంపౌండ్ మనం చూస్తే C4H8 ఉంది. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి మనము బ్యూట్ అంటాం. ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అంటాం. రెండు కలిపితే బ్యూట్ ప్లస్ ఈన్ బ్యూటీన్ అంటాం. ఒక చిన్న మెమొరీ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. డబుల్ బాండ్ కనిపిస్తే బ్రెయిన్ లో వెంటనే ఈన్ అనే పదం గుర్తు రావాలి. ఈన్ అంటే డబుల్ బాండ్ అన్నమాట. ఈన్ అనేటటువంటి పదం గుర్తు రావాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, డబుల్ బాండ్ ఉందంటే ఈన్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ మనము ఇంకొకటి చూసినట్లయితే చూడండి, ట్రిపుల్ బాండ్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ట్రిపుల్ బాండ్ ప్రపంచంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఈసారి కాంపౌండ్ లో కార్బన్ మధ్య ఎన్ని బంధాలు ఉంటాయంటే 3 బాండ్స్ ఉంటాయి. అంటే 3 బాండ్స్ ఉంటాయి అన్నమాట. 3 బంధాలు ఉంటాయి అని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, ఈ కాంపౌండ్ లో మొట్టమొదట ఫస్ట్ కాంపౌండ్ చూసినట్లయితే C3H4. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉంటాయి? 3 కార్బన్లు ఉన్నాయి. కాబట్టి మనం ఏమనాలి? ప్రోప్ అంటాం. సో కాబట్టి ప్రోప్. నెక్స్ట్ అట్లాగే ట్రిపుల్ బాండ్ కాబట్టి ఏమనాలి? సఫిక్స్ ఐన్ అని చేర్చాలి. ట్రిపుల్ బాండ్ ఒకటి ఉంది కాబట్టి ఏం చేర్చాలంటే ఐన్ అని చేర్చాలి. ఓకే, మరి అట్లాగే బ్యూటైన్ అంటాం దీన్ని కూడా. అంటే బ్యూట్ అంటే 4 కార్బన్లు, ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్, బ్యూటైన్ అంటాం. ఈ విధంగా మనము చూడొచ్చు. డయాగ్రామ్ పట్టించుకోవద్దండి. సో ఇది కాదు డయాగ్రామ్. సో ఇవి మనకు పేర్లు అనమాట. ఓకే, నెక్స్ట్ మనము ట్రిపుల్ బాండ్ లో సఫిక్స్ అంటే ఐన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ నేమ్ ఏంటంటే బ్యూటైన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక సూపర్ షార్ట్ కట్ ఏంటంటే, సింగిల్ బాండ్ ఉంటే మనం ఏమనాలంటే ఏన్ అనాలి. సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అంటాం. డబుల్ బాండ్ ఉంటే
ఈన్ అంటాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అంటాం. ఈ 3 వర్డ్లు మంత్రం లాగా గుర్తుపెట్టుకోవాలి. ఏన్, ఈన్, ఐన్ అలా. ఓకే, ఇప్పుడు హెప్టేన్, ఆక్టేన్ మనం చూసినట్లయితే మనం 3 నుండి 6 కార్బన్ వరకు చూసాం. ఇప్పుడు పెద్ద కార్బన్ చైన్ చూద్దాం. మొట్టమొదట హెప్టేన్ ఫార్ములా చూసినట్లయితే C7H16. చూడండి, C7H16 ఇది కాంపౌండ్. ఎన్ని ఉన్నాయి కార్బన్లు? 7 ఉన్నాయి. కాబట్టి ఏమనాలి? రూట్ వర్డ్ హెప్ట్ అంటాం. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా యాడ్ చేయాలి? ఏన్ యాడ్ చేయాలి. అప్పుడు 2 కలిపితే ఏమొస్తుంది? హెప్టేన్ అనేటటువంటి పేరు వస్తుంది. హెప్టేన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, C8H18 అన్నాడు. 8 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనకు కార్బన్లు 8 ఉన్నాయి కాబట్టి ఏమనాలి? ఆక్ట్ అంటాం. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. చూడండి, స్ట్రక్చర్లో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ అనాలి, యాడ్ చేయాలి. మరి 2 కలిపితే హెక్టేన్ అంటుంది. ఇప్పుడు మీకు ఛాలెంజ్ ఏంటంటే కార్బన్ నెంబర్స్ చెప్తాను, మీరే రూట్ వర్డ్స్ చెప్పాలి. 5 కార్బన్స్ ఉంటే ఏమన్నారు చెప్పండి? 5 కార్బన్స్ ఉంటే ఏమనాలి? 5 కార్బన్స్ ఉంటే ఏమనాలి? పెంట్ అని పిలుస్తారు. 5 కార్బన్స్ ఉంటే పెంట్ అని పిలుస్తారు. ఓకే, అట్లాగే 6 కార్బన్స్ ఉంటే ఏమనాలి చెప్పండి? హెక్స్ అంటారు. 7 కార్బన్స్ ఉంటే హెప్ట్ అంటారు. 8 కార్బన్స్ ఉంటే ఏమంటారు? ఆక్ట్ అంటారు. వెరీ గుడ్. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్లయితే కార్బన్లు 3 కార్బన్లు ఉంటే ప్రోప్ అని, 4 కార్బన్లు ఉంటే బ్యూట్ అని, అట్లాగే 5 కార్బన్లు ఉంటే పెంట్ అని, 6 కార్బన్లు ఉంటే హెక్స్ అని, 7 కార్బన్లు ఉంటే హెప్ట్ అని, 8 కార్బన్లు ఉంటే ఆక్ట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బాండ్స్ గురించి చూస్తే సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అని, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఈ 2 పాయింట్లతోనే ఇప్పుడు రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ తోనే అనేక కాంపౌండ్స్ నేమ్స్ రాయొచ్చు. మరి కార్బన్లు కౌంట్ చేసుకుంటూ కొన్ని మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోండి. బుక్స్ లో ఉండేటువంటి వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మనము కాంపౌండ్స్ ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఫంక్షనల్ గ్రూప్స్ గురించి, సెకండరీ సఫిక్స్ గురించి చూద్దాం. తదుపరి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో బ్రాంచ్ చైన్ నామన్క్లేచర్, నేమింగ్ రూల్స్, సెకండరీ సఫిక్స్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. Until then, happy learning and all the best. Thank you very much. I will stop here and I will continue in the next class. Thank you. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. లెర్న్ స్మార్ట్ అండ్ గ్రో ఫాస్ట్. అచీవ్ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.